హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. పోస్టల్ జీడిఎస్ జాబ్స్ 2026 షెడ్యూల్డ్ 1 నోటిఫికేషన్కు అప్లికేషన్ చేసి ఎవరైతే ఫస్ట్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అవ్వలేదో మీకు ఒక గుడ్ న్యూస్ రావడం జరిగిందండి. 50% మంది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో జీడిఎస్ జాబ్స్కి సెలెక్ట్ అయిన తర్వాత, అంటే ఫస్ట్ మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళలో 50% మంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫెయిల్ అవ్వడం జరిగింది. ఇప్పుడు నియర్లీ 50% వేకెన్సీస్ అనేవి ఈ పోస్టల్ జీడిఎస్ 2026 నోటిఫికేషన్లో ఉన్నాయి. సెకండ్ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి అభ్యర్థులతో ఈ జాబ్స్ని అయితే ఫిల్ చేయడానికి మరొక మెరిట్ లిస్ట్, అంటే సెకండ్ మెరిట్ లిస్ట్ ఇప్పుడు మనకి విడుదల చేశారు. ఈ వీడియోలో సెకండ్ మెరిట్ లిస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు అందిస్తాను. కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ ఏమైనా తగ్గిందా, తెలంగాణలో ఏమైనా తగ్గిందా, అలాగే దాంతోపాటుగా నార్త్ ఈస్ట్ స్టేట్ కూడా చాలామంది అభ్యర్థులు అప్లికేషన్ చేశారు. అక్కడ ఏమన్నా కట్ ఆఫ్ మార్క్స్ అనేవి తగ్గాయా సెకండ్ మెరిట్ లిస్టులో, అసలు ఎందుకు 50% మంది, సగానికి సగం మంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎందుకు ఫెయిల్ అయ్యారు ఫస్ట్ మెరిట్ లిస్టులో అనేది కూడా నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో తెలియజేస్తాను. అండ్ ఒక ఇంపార్టెంట్ ఏంటి అంటే, మనకి సెకండ్ నోటిఫికేషన్ అంటే పోస్టల్ జీడిఎస్ జాబ్స్కి సంబంధించి ఎవ్రీ ఇయర్ 2 నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. మరి సెకండ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నిటిని ఎవ్రీడే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, ఈ పోస్టల్ జీడిఎస్ జాబ్స్కి సంబంధించి సెకండ్ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేసే అవకాశం ఉంది అనేది ఫస్ట్ నేను మీకు తెలియజేస్తాను. సో మనం ప్రీవియస్ హిస్టరీ కానీ చూసుకుంటే పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్స్కి సంబంధించి ఎవ్రీ ఇయర్కి 2 నోటిఫికేషన్లు విడుదల చేస్తూ వచ్చారు. బట్ 2025 సంవత్సరంలో మాత్రం ఒక నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. అయితే ఈ పోస్టల్ జీడిఎస్ జాబ్స్కి సంబంధించి 2026 సంవత్సరంలో మాత్రం ఖచ్చితంగా 2 నోటిఫికేషన్లు వస్తాయి. ఫస్ట్ది ఆల్రెడీ మనకి షెడ్యూల్డ్ 1 నోటిఫికేషన్ 2026 సంవత్సరంలో విడుదల చేశారు. అండ్ సెకండ్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే జూలై నెలలో, జూలై ఫస్ట్ వీక్లో మనకి పోస్టల్ జీడిఎస్ యొక్క సెకండ్ నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తారు. అండ్ ఎన్ని వేకెన్సీస్ ఉండొచ్చు అంటే ఇప్పటికీ మనకి వేకెన్సీ అనేది ఫైనల్ చేయలేదు. జూన్ నెల ఎండింగ్కి ఏవైతే వేకెన్సీస్ ఉంటాయో అప్పుడు ఫైనలైజ్ చేసి జూన్ మంత్లో మనకి టోటల్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయని తెలుస్తుంది. అప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నేను మీకు ముందుగా తెలియజేస్తాను. అయితే అప్రాక్సిమేట్గా ఎన్ని ఉండొచ్చు అంటే 20 నుంచి 25 వేల మధ్యలో వేకెన్సీకి సెకండ్ పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ 2026 జూలైలో విడుదలయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకేనా, ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది. అయితే ఇప్పుడు మనకి ఫస్ట్ షెడ్యూల్డ్ నోటిఫికేషన్లో సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేశారు. ఈ సెకండ్ మెరిట్ లిస్ట్కి సంబంధించి చాలామంది అభ్యర్థులు ఫస్ట్ మెరిట్ లిస్ట్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో 50%, అంటే సగానికి సగం మంది డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఫెయిల్ అయ్యారు. కొంతమంది అసలు డాక్యుమెంట్ వెరిఫికేషన్కే వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేది ఫస్ట్ నేను మీకు క్లియర్గా చెప్తాను. ఈ పోస్టల్ జీడిఎస్ జాబ్స్కి సంబంధించి సెలెక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు మనందరికీ తెలిసిందే. 10వ తరగతిలో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని మనకి సెలెక్షన్ చేయడం జరుగుతుంది. సో అలాగే ఆన్లైన్ అప్లికేషన్ అవ్వడం వలన ఈ క్యాండిడేట్స్ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకున్న మార్కుల కంటే ఎక్కువగా, అంటే కొంతమంది అభ్యర్థులు కావాలి అని వాళ్ళకి 70-80% ఉన్నా కూడా వాళ్ళ యొక్క పర్సంటేజ్ అప్లికేషన్ చేసేటప్పుడు 100% పెట్టి అప్లికేషన్ చేస్తున్నారు. వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు. సెలెక్ట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళి అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తప్పుగా ఉంది కాబట్టి వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఫెయిల్ చేస్తున్నారు. సగం మంది కావాలని అప్లికేషన్స్ అనేవి చేస్తున్నారు, పర్సంటేజ్ అనేది తప్పుగా వేసి. కొంతమంది సెలెక్ట్ అయిన తర్వాత అసలు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళడం లేదు, ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ ఉంది, నేను తప్పుగా పర్సంటేజ్ అనేది వేశాను ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు, నేను సెలెక్ట్ అయినప్పటికీ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో నేను ఫెయిల్ అయిపోతానని వాళ్ళకి క్లారిటీ ఉంది. ఓకేనా, కొంతమంది వెళ్ళడం లేదు, కొంతమంది 100% పెట్టేసి అక్కడ మేనేజ్ చేద్దాము అని వెళ్ళి అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఫెయిల్ అయిపోయి వస్తున్నారు. సో ఇలా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఫెయిల్ అయిన వాళ్ళు, అలాగే ఇంకొంతమంది ఆల్రెడీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను 10th క్లాస్లో అతనికి 95% లేదా 100% ఉందనుకుందాం. వాళ్ళు అప్లికేషన్ చేస్తున్నారు, బట్ ఇప్పుడు ఎడ్యుకేషన్లో ఉన్నారు, అంటే చదువుతున్నారు అనమాట, ఇంజనీరింగ్ డిగ్రీని ఏదో చదువుతున్నారు.
సో వాళ్ళు ఆ జాబ్ కంటే వాళ్ళ ఎడ్యుకేషన్కే ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ జాబ్కి వెళ్ళకుండా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళకుండా ఉన్నారు. ఫస్ట్ మెరిట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు నేను చెప్తున్నది, ఓకేనా. సో ఇది కూడా వేకెంట్గా చూపిస్తున్నారు. అంటే సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది సపరేట్గా వాళ్ళ వెనకాల ఉన్నటువంటి క్యాండిడేట్కి సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. ఇలా వేరియస్ రీజన్స్ వలన డాక్యుమెంట్స్ లేకపోవడం, కొంతమంది కాలేజ్లో ఇచ్చేసి ఉంటారు, కొంతమంది ఇప్పుడు చదువుతున్న వాళ్ళు వాళ్ళ కాలేజీలో అడిగితే డాక్యుమెంట్స్ అనేవి ఇవ్వరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళడానికి. కొంతమంది వేరే జాబ్ వచ్చి ఉంటుంది, వాళ్ళు వెళ్ళరు. ఇలా డిఫరెంట్ రీజన్స్ వలన నియర్లీ మనం చూసుకుంటే చూడండి, ఇది తెలంగాణకి సంబంధించింది. తెలంగాణ రాష్ట్రంలో మనకి టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో టోటల్ మనకి ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారంటే 608 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. బట్ సెకండ్ మెరిట్ లిస్ట్ ఎంతమందికి రిలీజ్ చేశారు కూడా మీరు ఇక్కడ చూడవచ్చు, 214 మంది. నియర్లీ 40% వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో వేకెంట్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఫెయిల్ అవ్వడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే 555 మందికి సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని పోస్టులు ఉన్నాయి? 1060 పోస్టులు. అంటే సగానికి పైగా, అంటే 55% మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ మెరిట్ లిస్ట్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఫెయిల్ అవ్వడం జరిగింది, ఓకేనా. సో ఈ విధంగా మనకి ఈ మెరిట్ లిస్ట్కి సంబంధించి ఎందుకు ఇంతమంది ఫెయిల్ అవుతున్నారు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అనేది ఇప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్స్లో తెలియజేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అయితే సెకండ్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో మీకు నిన్న నైటే మీకు అందరికీ కూడా మెయిల్ అండ్ SMS 2 వచ్చి ఉంటాయి. ఆ మెయిల్లో మీరు ఎక్కడ అటెండ్ అవ్వాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అనేది ఉంటుంది. ఏ డివిజన్ ఆఫీస్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, డేట్ ఎప్పుడు అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీరు అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ మీకు మెసేజ్ రాలేదు అంటే ఇక్కడ ఇచ్చినటువంటి PDF లింక్స్ ఏవైతే ఉన్నాయో, వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా నేను మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఈ PDFలో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో, అంటే ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా మీది, అది మీ మెయిల్కి కూడా వచ్చి ఉంటుంది. అదొకసారి చెక్ చేసుకోండి. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని మీరు ఇక్కడ సెర్చ్ చేస్తే ఈ PDFలో ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండి మీకు మెసేజ్ కానీ మెయిల్ కానీ రాకపోయినా సరే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వచ్చు. ఎక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అనేది మీ రిజిస్ట్రేషన్ నెంబర్ పక్కలోనే ఉంటుందన్నమాట. డివిజన్ పేరేంటి, ఆఫీస్ డివిజన్ అని ఉంది కదా, ఆ డివిజన్కి వెళ్ళి మీరు అటెండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటుగా 2 సెట్స్ ఆఫ్ ఫోటో కాపీస్ అంటే జిరాక్స్ కాపీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి సెకండ్ మెరిట్ లిస్ట్కి సంబంధించి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 27/4/2026 తేదీలోపు సెకండ్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ చేసుకోలేదు అంటే ఆ పోస్ట్ను వేకెంట్గా చూపించి, మీరు సెలెక్ట్ అయినప్పటికీ కూడా ఆ పోస్ట్ను వేకెంట్గా చూపించి థర్డ్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. అండ్ ఇప్పటికీ చాలామందికి డౌట్ అనేది ఉంటుంది, టోటల్గా ఎన్ని మెరిట్ లిస్టులు వచ్చే అవకాశం ఉంది అని. నియర్లీ లాస్ట్ టైం అయితే మనకి 6 మెరిట్ లిస్టులు విడుదల చేశారు. ఈసారి కూడా 6 మెరిట్ లిస్టులు విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు కన్నా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వాలి అంటే 27/4/2026 తేదీలోపు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వండి. ఇక ఈసారి సెకండ్ మెరిట్ లిస్ట్ ఫస్ట్ మెరిట్ లిస్ట్లో పోల్చుకుంటే సెకండ్ మెరిట్ లిస్ట్లో ఏమైనా కట్ ఆఫ్ మార్క్స్ అనేవి తగ్గాయా అనేది చూద్దాం. సో మనకి ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది, అన్నీ కూడా 99 పైనే ఉన్నాయి, 199 పైనే ఉన్నాయి. ఒక పర్సన్ విత్ డిజేబిలిటీకి సంబంధించి మాత్రమే 95 అలా ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా 98, 99 మొత్తం 100% అనేది ఉంది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో అయితే మొత్తం అన్నీ 100% ఉన్నాయి, ఎక్కడో ఒక చోట తప్ప, ఓకేనా. సో ఈ విధంగా కట్ ఆఫ్ మార్క్స్ అయితే మనకి ఏం చేంజ్ లేదు. ముందు ఏ విధంగా కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయో ఇప్పుడు కూడా అదే విధంగా కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఉన్నాయి. కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఎప్పటికీ తగ్గవు. ఒక 5th, 6th మెరిట్ లిస్ట్లో మాత్రం కొద్దిగా తగ్గుతాయి. 95, 94 అలా ఉన్న వాళ్ళు సెలెక్ట్ అవుతారు. ఈ విధంగా మనం కట్ ఆఫ్ మార్క్స్ అనేవి చూసుకోవాలి. మీరు సెలెక్ట్ అయ్యింటే మాత్రం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వడానికి మీకు మెసేజ్ వచ్చింటే దాన్ని చూసుకొని ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి అనేది చూసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వవచ్చు. ఇక సెకండ్ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నేను మీకు తెలియజేస్తాను. మిస్ అవ్వకుండా ఉండడానికి ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.